మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం ఎన్ రాఘవేంద్రారెడ్డి। ఈ సందర్భంగా మండలంలోని సిగరాజ్ హల్లి, రామరన్ దొడ్డి, తండా, ఓంనగర్, విద్యానగర్, మాలపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు। మంత్రాలయం నియోజకవర్గం గత 15 సంవత్సరాలు వెనుకబడిందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని పేర్కొన్నారు। మాలపల్లి గ్రామంలో సాగునీరు, త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందని, ఆ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు। బాలనాగిరెడ్డికి 150 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, తనకు ఈసారి అవకాశం ఇవ్వండి ఓటర్లను అభ్యర్థించారు। ఇక్కడ అభివృద్ధి ఏమీ లేక ఎక్కువ వలసలు పోతున్నారని, ఎమ్మెల్యేగా తాను గెలిచిన వెంటనే వలసలు పోకుండా అరికడతానన్నారు। రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓటర్లను ఓట్లు వేయాలని అభ్యర్థించారు। అలాగే తండాలోని సమస్యలన్నీ తీరుస్తానని తెలిపారు। ఉచిత ఇసుక, భూ హక్కు చట్టం రద్దు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, బీసీ రక్షణ చట్టం, కరెంటు ఛార్జీలు, పింఛను, పెళ్లి కానుక లక్ష్మి, విదేశీ విద్యా పథకం, పండుగల కానుకలు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ నెరవేరుతాయని తెలిపారు। ప్రతి పాస్బుక్ ఉన్న రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో వేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఏదైనా జరగాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది। కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనము బాగుపడతాం। ఈ ఎమ్మెల్యే వరకు చెప్తాను, మీరు 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారు గెలిపిస్తే మన ఊర్లో మీ గేర్లో సీసీ రోడ్లు లేవు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక బాత్రూమ్ కూడా కట్టిన పాపాన పోలే। కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది। మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నా। మన నియోజకవర్గం అభివృద్ధి చేసేది నేనే, మన గ్రామం కూడా అభివృద్ధి చేసేది నేనే అని చెప్పి తెలియజేసుకుంటున్నా। ఇదే చిన్నతుమ్మలం చెరువు 2 పంటలు పండించుకునే మన పల్లెలు, ఆ చెరువులో వాళ్ళ వర్గంతో చేపలు పెంచి